హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఈ వీడియో నేను న్యూ ఇయర్ రోజే వీడియో తీశాను, కాకపోతే అప్లోడ్ అయితే చేయలేదన్నమాట. అసలు కుదరలేదు. అయితే ఈ రోజు అయితే అప్లోడ్ చేశాను. ఆ రోజు మేము పొద్దున్నే మంచిగా రెడీ అయ్యి పనులన్నీ ముగించుకొని అయితే మాకు దగ్గరలో ఉండే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ప్రతి ఇయర్ మేము ఏదో ఒక టెంపుల్కి, దగ్గరలో ఉండే టెంపుల్కి అయితే వెళ్ళి దేవుని దర్శనమైనా చేసుకొని వస్తామన్నమాట. అయితే ఈరోజు కొంచెం లేట్ అయింది. ఎంత తొందరగా వెళ్దాం అనుకున్నానో అంత లేట్ అయింది అనమాట. వంట కూడా ఇంకా ప్రిపేర్ ఏం చేయలేదు, కాకపోతే బ్రేక్ఫాస్ట్ తినేసి స్నానాలు చేసి అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని దగ్గరలో ఉండే టెంపుల్కి అయితే వెళ్ళాము. అందరము వెళ్ళి అక్కడ దేవుని దర్శనం అయితే చేసుకున్నాము. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ చాలామంది వచ్చి వెళ్తూ ఉన్నారనమాట. చాలామంది ఆల్రెడీ మేము పొద్దున పోతే బాగుండేది, కాకపోతే అస్సలు కుదరలేదు. పనులు చేసుకొని నెమ్మదిగా వెళ్ళేసరికి ఇంత టైం అయింది. దగ్గర మధ్యాహ్నం అయిందనమాట. అయినా పర్వాలేదు, కనీసం దేవుని దర్శనమైనా చేసుకొని వద్దాం అన్నట్టుగా వెళ్ళి మేమైతే వెళ్ళామన్నమాట. వెళ్ళి మంచిగా టెంకాయ కొట్టి కాసేపు గుడిలోనే స్పెండ్ చేసి వచ్చాము. కానీ చాలామంది వస్తున్నారు. ఇంకా నేను అందరూ వచ్చి వెళ్ళిపోయారు కావచ్చు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. ఈ డే అంతా వస్తూనే ఉంటారంట. ఏదో న్యూ ఇయర్ కదా అని జస్ట్ ఒక్క టైం వరకు అనేది ఏం లేదు. వాళ్ళకి ఎప్పుడు వీలు పడితే అప్పుడు వస్తూనే ఉంటారు ఈ డే అంతా. తర్వాత మళ్ళీ నార్మలే, ఎవరిష్టం వాళ్ళది. మేమైతే కొంచెం లేటుగానే వెళ్ళామన్నమాట. వెళ్ళి దర్శనం తర్వాత మంచిగా కాసేపు అయితే కూర్చొని అక్కడే ఒక 1 అవర్కి ఎక్కువనే స్పెండ్ చేసాము. ఫొటోస్, వీడియోస్ ఇలా షూట్ చేసుకున్నాం అనమాట. అప్లోడ్ చేద్దాం అనుకున్న అదే రోజు అస్సలు కుదరలేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేసుకొని తిని మిగిలిన పనులు చేసే వరకే ఇంకా టైం అయిపోయింది. అందుకోసమే నేనైతే ఈ వీడియో ఇంత లేటుగా అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. మా బాబు, మా పాప కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా గడిపారన్నమాట. ఎందుకంటే వాళ్ళకు హాలిడే కాబట్టి మంచిగా వాళ్ళు సంతోషంగా టెంపుల్కి అయితే వచ్చారు. అక్కడ కూడా చాలా బాగా ఆడుకున్నారు వాళ్ళిద్దరూ. మాకు కుదిరినప్పుడల్లా ఏదైనా దగ్గరలో ఉండే టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట. మరి దూరంగా కాకుండా, ఎందుకంటే పిల్లలను తీసుకొని దూరంగా వెళ్ళాలంటే కుదరదు కాబట్టి కొంచెం దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము. గుడిలోకి వెళ్ళగానే ప్రశాంతంగా మంచిగా అనిపించింది అనమాట మాకైతే. అక్కడికి వెళ్ళగానే అసలు బయట ప్రపంచం అనేది గుర్తుకు రాలేదు నాకైతే. అక్కడ ఏం జరుగుతుందో అది నా కళ్ళ ముందట కనిపిస్తూ ఉంది. కాసేపు అయితే అంత మర్చిపోయాను అనమాట. అక్కడ జరిగే ఆ విశేషాలు, అక్కడ ఉండే జనాలు మాత్రమే నాకైతే గుర్తుకున్నారు. అసలు ఇంటి మీద ధ్యాస కూడా లేదు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత మెల్లగా వెళ్తున్నామట. ఎట్లాగూ ఇంటికి ఆడ అన్ని పనులైతే చేసుకొని వచ్చాను కాబట్టి నెమ్మదిగా వెళ్దామని అనుకున్నాము. నెమ్మదిగా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకేమైనా పని ఉంటే చేసుకోవచ్చు కదా. ఎట్లాగో రేపు మా పిల్లలకి స్కూల్ ఉంది కదా, అందుకోసమే రేపటి ప్రిపరేషన్స్ కూడా చేసుకోవాలి కాబట్టి వెళ్ళేటప్పుడు కూడా ఏమైనా కూరగాయలు తీసుకుపోదామని అనుకున్నాను. మొత్తానికైతే చాలా బాగా గడిచింది ఈ రోజు అయితే. ఎందుకంటే పిల్లలను తీసుకురావడం హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి స్కూల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ సార్లు రాలేకపోతారు. ఇక్కడైతే ఈ ఒక రాయితోటి ఎంత మంచిగా చెక్కారో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పొడవాటి రాయి లాంటిది ఉన్నది, దాన్ని ఒక స్తంభం లాగా మంచిగా డిజైన్ లాగా చెక్కారనమాట. ఇంకా లోపల చాలా బాగుంటుంది. కాకపోతే అక్కడ వీడియో తీయొద్దు కాబట్టి నేనైతే తీయలేదు. ఓన్లీ బయట మాత్రమే వీడియో అయితే షూట్ చేశానమాట. లోపల తీసే వీలుంటే తీస్తే బాగుంటుంది, మంచిగా మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఎటు చూసినా మంచిగా ఉంటుంది అనమాట. కాకపోతే నేను తీయలేదు, బయట మాత్రమే కొంచెం అక్కడ కొంచెం అయితే వీడియో తీశానమాట. మొత్తానికైతే ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా పిల్లలకి అన్నం పెట్టి మేము తినేసి మిగిలిన పనులు అయితే చేయాలన్నమాట. ఇంటికి వచ్చినాము. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు కూడా అన్నం తింటామని అంటున్నారు. ఎందుకంటే టైం అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది. ఇప్పటికే మా వారి ఆకలి అవుతుంది అంటున్నారు. పిల్లలు మేము తినాలి. వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా కరెక్ట్గా తినలేదన్నమాట. బిస్కెట్స్ ఉంటే అవి మాత్రమే తినేసి వెళ్ళిపోయాము. టీ తాగినాము, బిస్కెట్స్ నిన్న నైట్ చేసిన చపాతి అట్లా ఉండే, అవి తినేసి మొత్తానికైతే టీ తాగి వెళ్ళిపోయాము. ఇంకా ఇప్పుడైతే వంట చేయాలి. వంట చేసిన తర్వాత లంచ్ చేసి మిగిలిన పనులు మళ్ళీ రేపు స్కూల్స్కు సంబంధించినవన్నీ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.